నేను బేబీ రాకముందు మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ తీసుకున్నాను. దాంట్లో ఒక ఫ్యూ ఐటమ్స్ నాకు అంత యూజ్ అవ్వలేదు. అగైన్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇట్ మే వ్యారీ బేబీ టు బేబీ. అందులో ఫస్ట్ ఐటమ్ వచ్చి వైప్ వార్మర్. నాకు వింటర్ బేబీ అనమాట. సో తనకు కొద్దిగా వెచ్చగా ఉంటుంది అన్నట్లు తీసుకున్నాను, కానీ అది లేకుండానే వర్కౌట్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి బ్యాసినెట్ అనమాట. అంటే నేను బేబీని ఊపడం ఎక్కువ అలవాటు చేయకూడదు, ఎందుకంటే తర్వాత తనకు ట్రాన్సిషన్ పీరియడ్లో చాలా కష్టం అవుతుంది అనేసి తీసుకోలేదు ఫస్ట్. దాని తర్వాత ఒక టైంలో బేబీ బాగా ఫస్ట్ అయితే ఇంకా బ్యాసినెట్ తీసుకోక తప్పలేదు. బ్యాసినెట్లో వేసాక ఇంకా క్రాంకీ అవుతూ ఉండేది. అది తనకి బ్యాసినెట్ నచ్చలేదు బేసికల్లీ. సో అది టోటలీ బేబీ టు బేబీ డిఫర్ అవుతుంది. మా బేబీకి అయితే బ్యాసినెట్ అస్సలు సెట్ అవ్వలేదు. థర్డ్ ఐటమ్ వచ్చేసి ఫ్రీడమ్ బేబీ కంట్రోల్ స్ప్రే అనమాట. అదేంటంటే బేబీకి షవరు స్లోగా వస్తుంది, బాగుంటుంది అని కొన్నాను, కానీ ఏంటంటే అది చాలా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇంకోటి వచ్చేసి బాపీ అనమాట. ఫీడింగ్కి ఫస్ట్ అయితే ఆ పిల్లో తీసుకున్నాను, అంత కంఫర్ట్ లేకుండా ఉండే బేబీకి. దాని తర్వాత లాక్టేషన్ కన్సల్టెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళైతే వేరే సజెస్ట్ చేశారు. మీకు పిక్ పెడుతున్నాను. అది తీసుకున్నాక తనకైతే చాలా కంఫర్ట్ అండ్ నాకు చాలా కంఫర్ట్గా ఉండింది. ఇంకొక ఐటమ్ వచ్చేసి నోస్ స్నాట్ సక్కర్ అనమాట. అది పెట్టి గాలి లాగుతుంటే తనకి ఏదో అయిపోయినట్లు ఫీల్ అవుతా ఉండింది. అందుకని అయితే ఆటోమేటిక్ తీసుకున్నాము. అది అసలు చాలా హెల్ప్ఫుల్ అయింది తన నోస్ క్లీన్ చేయడానికి. కానీ తనకి ఎప్పుడైనా జలుబు ఉంది, నోస్ బ్లాక్ అవుతున్నప్పుడు కూడా నీట్గా అది యూజ్ చేసామన్నమాట. అది కూడా ఒక మంచి ప్రోడక్ట్. ఈ కొన్ని ప్రోడక్ట్స్ నాకు అట్లా అనిపించింది. నేను నెక్స్ట్ వీడియోలో నాకు చాలా యూస్ఫుల్ అయిన ఐటమ్స్ కూడా పోస్ట్ చేస్తాను.